నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. గురుగారు, గతంలో అంటే మన డిస్కషన్లో వచ్చేసి ఏ లెటర్ గురించి ఐ లెటర్ గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఓవెల్స్లో అంటే ఏనే అయ్యే చూస్తూ ఉంటాం మన పేరుల్లో కానీ వీటిల్లో కానీ. అవునండి. ఎండ్ లెటర్స్ వచ్చేసి ఏ కానీ మగవాళ్ళకి ఏ ఉంటే లేకపోతే ఆడవాళ్ళకి ఐ అనేది ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాము. అవునండి. ఇవి ఇలా ఉండటం వల్ల ఎలాంటి పరిణామాలు అనేది చూస్తారు, ఈ విషయాలు ఒకసారి తెలియజేయండి. అంటే ఒక్కొక్క జాతకం రీత్యా ఒక్కొక్క పరిణామం జరుగుతూ ఉంటుందండి. అదే ఎందువల్ల అంటే వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ ఈ యొక్క ఓవెల్స్ యూజ్ చేయడం వల్ల అంటే ఏఈఐఓయులో లాస్ట్ ఏ అనే అక్షరం రావడం వల్ల కానీ ఐ అనే అక్షరంతో ఎండ్ అవ్వడం వల్ల జరిగే యొక్క పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అబ్బాయిలకైనా అండి. అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఐ అనే అక్షరం ఎండ్ అవ్వడం కానీ ఏ అనే అక్షరం ఎండ్ అవ్వడం వల్ల ఏ రకమైన రాజయోగం పడుతుంది, దానివల్ల తల్లిదండ్రులకు కూడా రాజయోగం పడుతుందా, ఓన్లీ పేరు వల్ల రాజయోగం పడుతుందా, జాతకం వల్ల రాజయోగం పడుతుందా అని చూసుకున్నట్లయితే నేను 100కి 100% అనాలిసిస్ చేసిన విషయం ఏంటంటే అండి, ఒక సామాన్యమైన మామూలుగా వ్యాపారం చేసే వ్యక్తి ఒక దేశానికే ప్రధానమంత్రి అయిన మన మోడీ గారిది 4 అక్షరాల పేరులో లాస్ట్ ఐ అనే అక్షరంతో అఖండ రాజయోగం పట్టింది ఆయనకి. అంటే కష్టపడి ఆటోమేటిక్గా ఎదిగిన స్థాయిలో ఆయన ఒకళ్ళు. ఇలాగే చూసారో లేదో కష్టపడిన అంబానీది కూడా, రిలయన్స్ అంబానీది కూడా ఏఎంబిఏ అన్నై ఐ అనే అక్షరంతో ఎండ్ అవుతుంది. ఈ ఐ అనే అక్షరానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? యాక్చువల్లీ మనం తెలుగు పేర్లు కదా ఇంగ్లీష్ తీసుకోం కదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం రాసేటప్పుడు పాస్పోర్ట్కి కావాలన్నా లేదా ఎక్కడికైనా అప్లై చేయాలన్నా దేశ విదేశాలు వెళ్ళాలన్నా ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. తెలుగు అక్షరాలతో రాస్తే అక్కడ టైపింగ్ చేయబడదు. ఎందుకంటే మన దేశం వరకునే తెలుగు పరిమితం, కానీ అన్ని దేశాలు ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నాయి. మనం తెలుగు ప్రాముఖ్యత ఇస్తాం, తెలుగు రాష్ట్రాలు 2. బయటికి వెళ్ళిన తర్వాత హిందీ ఇంగ్లీషు చాలా ప్రాముఖ్యతగా ఉన్నాయి. ఈ ఐ అనే అక్షరానికి నిజంగా అంత ప్రాముఖ్యత ఉందా? లాస్ట్ లెటరు ఐతో ఎండ్ అయితే విపరీత రాజయోగం పడుతుంది అన్నదానికి ఉదాహరణ జాతకాలైన మోడీ గారిని తీసుకున్నాం. ఐ అనే అక్షరంతో ఎండ్ అయింది. ఇదే కొంతమంది దేవతామూర్తుల పేర్లు తీసుకున్నట్లయితే మహాకాళి ఐతో ఎండ్ అవుతుంది. LAKSHMI ఐతో ఎండ్ అవుతుంది. సరస్వతి అన్న దేవతకి సరస్వతి దేవి అన్న ఐతో ఎండ్ అవుతుంది. ఎందువల్ల అన్నానంటే ఈ ఐకి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు? ఇంద్రాణి అని పెడతారు చాలామంది, షణ్ముఖశ్రీ అని పెడతారు, శ్రీవల్లి అని పెడతారు. ఈ ఐ అనే అక్షరం ఎందుకు చివరికి పెట్టడం? వీటిలో మళ్ళీ అక్షరాల్లో చాలా తేడా ఉంటాయండి. ఈ 4 మోడీ గారికి MODI అనే అక్షరాల్లో నేను గమనించింది ఏంటంటే, ఈ ఓ అన్నది సైలెంట్ చేస్తే తీసుకుంటే పరిణామాలకు రాహు ఆకర్షితుడు అవుతాడు. 4 అంటే ఓని 0 కింద తీసుకుని పరిగణించడంలోకి తీసుకోకపోతే 3 బృహస్పతి అయిపోతాడండి. ఇక్కడ అంబానీ గారి జాతకమే తీసుకున్నాం. ఈ వేళ విశ్వంలో అందరి మీద కంట టాప్ మోస్ట్ 10 మందిలో ఆయన ఒక వ్యక్తి కింద ఆవిర్భవించినట్టుగా చేశాడు ఈ భూమండలం మీద. ఏంటి మోడీ గారు 4 ఆకర్షణ చెప్పాం, చాలా జాతకమైన ఆయన ఎక్కడున్నా ఆకర్షవంతుడి కింద ఉంటారు. ఇక్కడ అంబానీ అని వ్యక్తి AMBA అన్నయ్య అని వచ్చింది. ఫస్ట్ ఓవెల్తో స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా ఓవెల్తో అంబానీ పేరు మీద అవ్వడం వల్ల ముఖేష్ అంబానీయో ఏదో ఒకటి అంబానీ అన్న పేరు మీదే పిలుస్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ ఇదేదని పిలుస్తారు. ఈ యొక్క ఐతో ఎండ్ అవ్వడం వల్ల ఏంటంటే అంబానీ అనే అక్షరాల్లో 6 యొక్క లెటర్స్ రావడం జరిగిందండి. 6 శుక్రుడికి అధిపతి. అంటే అఖండమైన ధనాదాయము విపరీతంగా ఉంటుందండి. ఇక బుద్ధిశీలతో ఉన్న ఆదాని పేరు కూడా ADANI అని పేరు మీద తీసుకున్నాం. ఇలాగా ఈ ఓవెల్స్కి ఎందుకు అంత వ్యాపారంలో కూడా చూడడం జరిగింది. మనకి విష్ణు సిమెంట్ అని పెడతారు, లాస్ట్ యూ వచ్చింది ఓవెల్స్లో AEIOUలో విష్ణు సిమెంట్ అని. అలాగే ఈవేళ అత్యద్భుతమైన స్థాయికి ఏదైనా ఈనాడు టెలివిజన్ WNADU ఈనాడు అన్న పేరు మీద. తర్వాత మనకి తెలుగు 2 రాష్ట్రాలకు కాకుండా ఏకంగా ప్రపంచ దేశాన్నే కుదిపిన వ్యక్తి చిరంజీవి గారు. శివశంకర్ వరప్రసాద్ అన్న పేరు నామకరణం అన్న వ్యక్తి చిరంజీవిగా ఆవిర్భవించినట్టుగా చేసి లాస్ట్ అనే ఐ అక్షరంలో అత్యద్భుతమైన కీర్తిని అధిరోహించారు. ఆయన రాజ్యాధికారంలో ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా ఆయనకంటూ ఒక గుర్తింపు, ఆయనకంటూ ఒక ఇది ఏర్పరచుకోవడానికి కారణం జీవితం
జాతకం ఒక వ్యక్తం అయితే పేరులో కూడా చాలా అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు అని నేను ఆలోచించినట్లయితే మన సీనియర్ నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆయన కూడా 50 ఏళ్ళ క్రిందట ఈ అక్షరాల పేరుతో పెడితే మంచి రాజయోగం పడుతుందా అని ఆలోచించి చూసారో లేదో ఇక్కడ ఈశ్వరి అనే ఆఖరి అక్షరం కలిపితే ఏ రకంగా ఆవిర్భవించబడుతుంది, కృష్ణ అని పెడితే ఏ రకంగా ఉంటుంది అని ఆలోచించి అప్పుడు బాలకృష్ణ గారి పేరు, హరికృష్ణ గారి పేరు ఇక్కడ లాస్ట్ ఎండ్ అయ్యి ఓవెల్ పేరు మగవాళ్ళకేమో ఏ తోటి, ఆడపిల్లలకేమో ఐ తోటి ఎండ్ చేయడం జరిగింది ఆయన. ఓకే, అంటే నందమూరి తారక రామారావు గారి పిల్లలకి నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఏం చేశారంటే హరికృష్ణ గారు, కృష్ణ అంటే లాస్ట్ ఏ వచ్చింది బాలకృష్ణ గారు లాస్ట్ ఏ వచ్చింది, అలాగే రామకృష్ణ లాస్ట్ ఏ వచ్చింది ఆయన పేరు కూడా. ఇలాగా తన సంతానంలో ఉన్న మగపిల్లలకి లాస్ట్ ఏ వచ్చేటట్టుగాను, ఆడపిల్లలకేమో అయ్యి వచ్చేటట్టుగాను ఆటోమేటికల్లీ ఆయన జీవితంలో జరిగింది. ఎందువల్ల అంత అఖండమైన కీర్తి ప్రతిష్టలు ద్రోహించడానికి కారణం స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించిన ఎన్టీ రామారావు గారికి అంత రాజయోగం ఎలా పట్టింది. నవరస నటనాసరు లేకపోతే నటనలోనే ఆయన తర్వాతే పుట్టారు మిగతా వాళ్ళు. అంత కృష్ణుడు అంటే ఎవరు చూడకపోయినా ఆయనే కృష్ణుడేమో అనుకునేవారు నిజంగా. ఆ యొక్క కృష్ణ అన్న బీజం ఆయనలో ఉండిపోవడం వల్ల మగపిల్లలకి కృష్ణ అని ఆయన పేర్లో ఏం లేదు, వాళ్ళ తాతయ్య గారి పేర్లో ఏం లేదు, కానీ పిల్లలకి కృష్ణ అన్న పేరు కలపాలని ఆటోమేటికల్లీ. అలాగే ఆయన ఈ సినిమాలు వేయడంలో ఈశ్వరికి సంబంధించిన పాత్రలు ఎక్కువ వేయడంలో ఆటోమేటికల్లీ ఈశ్వరి అనే పేరు కలపాలని ప్రతి దాంట్లో భువనేశ్వరి గారు, అఖిలాండేశ్వరి, పురంధేశ్వరి గారు ఇలాగా లాస్ట్ వచ్చేటప్పటికి ఐతోటి ఎండ్ అవ్వడం వల్ల, ఆడపిల్లకి ఐతోటి మగవాళ్ళకి ఏతోటి చేయడం వల్ల ఇవాళ అత్యద్భుతమైన ఆయన ఈ భూమి మీద లేకపోయినా వాళ్ళ యొక్క తరతరాలు ఆవిర్భవించినట్టుగా రాజకీయ చరిత్రలో ఒకటంటూ ముద్ర వేసుకుని ఇవాళ బాలకృష్ణ గారు అఖండమైన కీర్తి. అలాగే ఆయన తనయురాలు అలా కూర్చోకుండా ఆటోమేటికల్ రాజకీయాల్లో అత్యద్భుతమైన స్థాయికి ఎదిగి పురంధేశ్వరి గారు ఒక ఎంపీగా నెగ్గి ఒక దేశ ప్రతిష్టలోనే భారతీయ జనతా పార్టీ అనే పార్టీ నుంచి ఆవిర్భవించబడి తనదంటూ ఒక శైలిలో ఒక గుర్తింపు తెచ్చిన తండ్రికి తనైన కూతురులాగా మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాగే చూశారో లేదో బాలకృష్ణ గారు కూడా సినీ రంగ ప్రవేశంలోనే కాకుండా అఖండమైన పేరు వచ్చింది. దానికి కారణం ఏంటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్న రేపు పుట్టబోయే మీ మనవలకు కానీ లేకపోతే మీ పిల్లలకు కానీ మీ చుట్టాల పిల్లలకు కానీ పేరులో ఇంత స్థాయికి ఎదిగి ఆస్కారం ఉంటుందా. ఉదాహరణకు మనం ఊహించిందేం కాదండి, ఈ అయ్యనే అక్షరం నిజంగా ఆ స్థాయికి తీసుకెళ్తుందా. ఎన్నో జీవనదులు ఉన్నాయి కానీ కాశీకే లేదా కాశీ అంటారు కొంతమంది, వారణాసి అంటారు. వారణాసికి ఆ పేరు రావడానికి గల కారణం ఏమిటి? VARANASI లేదా 4 అక్షరాల్లో కాశీ KASI, లేదా గోదావరి అన్న నదికి GODAVARI. ఆ జీవనదికి అయ్యనే అక్షరం లాస్ట్ రావడంతో ఇంగ్లీష్ పదం ఎందుకంత స్థాయికి ఎదిగింది. అలా మన పిల్లలకి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఏ నామకరణం చేస్తే పిల్లలు ఉన్నతాభివృద్ధి అయ్యి మనవల ద్వారా అయినా మనకి మంచి రాజయోగం పడుతుందా, లేదా పుట్టిన పిల్లాడి ద్వారా పేరు కరెక్షన్ చేస్తే మంచి రాజయోగం పడుతుందా అన్నదానికి ఒక ఉదాహరణ కింద మీకు చెప్పడం జరిగింది. కానీ ఇది ఎవరినో విమర్శించాలనో లేకపోతే ఎవరినో ఉద్దేశించాలని కాదు. ఆ స్థాయికి చిరంజీవి గారు ఆ స్థాయికి వెళ్ళారు, మోడీ గారు ఆ స్థాయికి వెళ్ళారు, లేకపోతే అంబానీ ఆ స్థాయికి వెళ్ళారు. వీళ్ళు ఎవరు పుట్టుకతోటే అఖండమైన కోటీశ్వర్లు కాదు. కింద స్థాయి నుంచి తన కష్టపడి ఆ ఉన్నత స్థాయికి ఎదగడానికి మన పిల్లలకి మనం ఏ రకమైన అక్షరంతో పెట్టాలి. లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు, ఏ అనే అక్షరంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఎందువల్ల పెట్టారు? ఆ యొక్క అక్షరానికి ఈ యొక్క జాతకానికి అరుబలంగా ఉండాలంటే ఏ స్థాయికి ఎదగాలి, మన అమ్మాయినా అబ్బాయినా లేదా మనవడైనా మనవరాలైనా ఓ స్థాయికి ఎదగాలి అంటే ఏ యొక్క నామకరణం పెట్టిస్తే ఈ జాతకం రీత్యా అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. ఇప్పటివరకు నక్షత్ర రీత్యా ఉదాహరణకి పెట్టేవారండి ఇదివరకు. అలా నక్షత్ర రీత్యా కాకుండా లగ్నాతో ద్వాదశ భావాలు పరిగణించి ఈ యొక్క వ్యక్తి యొక్క జాతకంలో ఈ యొక్క నామకరణం పెడితే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు అన్న ఒక ఆలోచనతో చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి మగవారైనా ఆడవారైనా ఆనందమైన జీవితం అనుభవించడమే కాకుండా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో విరాజిల్లుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదండి. తప్పకుండా గురువుగారు.
సో అంటే మన నామకరణానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అని అయితే మనకి అంటే ఈ వీడియోలో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు కదా. సో ఒక్కసారి మీ పేరు బలం ఎలా ఉంది మీకు, అంటే మీ నక్షత్రానికి వాటికి తగ్గట్టు ఉందా లేదా అని ఏమైనా ఒకటే ఉదాహరణగా తీసుకోను. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. అక్కినేని అని ఇంటితోటి ఏతో స్టార్ట్ అయ్యి నాగేశ్వరరావు అని పేరుతో ఓతో ఎండ్ అయిందండి. అవును. అలాగే నాగార్జున గారి పేరు అక్కినేని నాగార్జున గారిది ఏతోటి ఎండ్ అయింది. ఎందువల్ల వీళ్ళు ఆటోమేటికల్లీ ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి ఎదగలేరు. నాగేశ్వరరావు గారు పుట్టుకతోటి కోటీశ్వరులు కాదు, సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఎంతో కష్టపడి ఎంతో మంది ఆయన మీద టార్గెట్ చేసినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని కాల్సిన చూడండి. శరత్ బాబు అని పేరు మీద కానీ, శోభన్ బాబు అని పేరు మీద కానీ, ఏఈఐఓఈలో ఓ అనే అక్షరం కానీ ఏ అనే అక్షరం కానీ, లేదా కృష్ణ గారు కానీ, కృష్ణ అన్న వ్యక్తిలో SHNA అని వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ఆయన కొన్ని మరపురాని సినిమాల్లో అత్యద్భుతమైన స్థాయికి ఎదిగారు. అదే నేను ఆలోచించే విషయంలో మరి ముఖ్యంగా 2 నిమిషాలు ఈ విషయంలో ఇదివరకు పాత నటీనటుల్లో అత్యద్భుతమైన స్థాయికి ఎదిగిన నల్లగా ఉన్న ఆవిడకి జనాకర్షణ ఎక్కువగా ఉండేది సావిత్రి గారికి. సావిత్రి అనే పేరు మీద కూడా ఐతోటి ఎండ్ అయింది. ఇదివరకు పూర్వ నటుల్లో చూసుకున్నట్లయితే అనే అక్షరానికి అంత ప్రాముఖ్యత ఉందా? ఎందుకని మీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మీ మనవలకు కానీ, ఎందుకంటే అంజలీదేవి అని ఉండేది. అంజలీదేవి అంటే అనే అక్షరం చివరిని ముగించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సూర్యచంద్రులాగా 2 కళ్ళుల కింద ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎంత బలోపేతమైన ప్రభను చూపించారో అలాంటిది ఈ ఇద్దరు కూడా అంజలీదేవి సావిత్రి అన్న వాళ్ళు ఇద్దరు కూడా అఖండమైన కీర్తిని అధిరోహించారండి. నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో పేరుతోటి మంచి మార్పు తీసుకొస్తుందా, అది ఏ రకమైన మార్పు తీసుకురావాలి, ఏ నామకరణం చేసుకోవాలన్నది మీ అంతటి మీరు ఆలోచించుకుని నాకు కమెంట్స్ రూపంలో పెట్టినట్లయితే మీ యొక్క వ్యక్తులు డేట్ ఆఫ్ బర్త్లు రీచ్ ఏ నామకరణం చేస్తే అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో ఒకసారి కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, మీ నేమ్ అనేది మీకు సెట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అంటే గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.